దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలో 40 అధ్యాయము 5వ వచనం. మాయడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. చూడండి, మీ యొక్క జీవితంలో మీరు కలిగి ఉన్నటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు బట్టి ఇంకా నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, ఇంక నేనేమి చేయలేను అని చెప్పి మీరెంతో బాధతో జీవిస్తూ ఉంటున్నారేమో. అయితే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. ఈ సమయమందు మీ యొక్క తలంపులు, ఆలోచనలు అనేకములుగా ఉండొచ్చు, కానీ మీ పట్ల నాకున్నటువంటి తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మీ తలంపుల వంటివి కావు నా తలంపులని ప్రభు తెలియచేస్తున్నారు. అంతేకాదు భక్తుని ద్వారా కూడా ఇంకను దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మీ పట్ల నేను కలిగి ఉన్నటువంటి తలంపులు బహు విస్తారములు, అవి లెక్కకు మించి ఉన్నాయని ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క తలంపులు బట్టి మీరు కొద్ది వరకే ఆలోచన చేసుకోగలుగుతారు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఎంతో గొప్పది, అది మహోన్నతమైనది. ఆయన వైపు తిరిగి మీరు ప్రార్థించండి. దేవుడు తగిన సమయమందు ఆయన యొక్క తలంపులు మీ పట్ల గొప్పగా నెరవేరుస్తారు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంతో బహు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నారు. అయితే వారు మాత్రం, ఆ ప్రజలైతే వారికి ఆ సమయంలో ఎదురైనటువంటి ఆకలి దప్పికలు బట్టి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి ఎంతో చిన్న చిన్న విషయాలకే దేవుణ్ణి నిందించారు, దూషించారు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు మహా ఆశ్చర్యమైన కార్యములను జరిగించారు. అలాగే మీ విషయంలో కూడా దేవుడు మహా ఆశ్చర్యమైన కార్యములను తప్పకుండా జరిగిస్తారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయండి. మీరు కన్నీళ్లు విడిచుచు చేస్తున్నటువంటి ప్రార్థన ఆయన తప్పకుండా అంగీకరించి తగిన సమయమందు జవాబునిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. ఇదిగో ప్రభా, వారి పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల మీరు కలిగిన తలంపులు బహు విస్తారములని మీరు ఈ సమయంలో మాట్లాడారు. ఈ మాట ఎందు వారి నమ్మిక, విశ్వాసం ఉంచి వారెంతగానో తండ్రి నాయన ఎత్తుపట్టి ప్రతిరోజు ప్రార్థించడానికి సహాయం చేయండి. వారు ప్రార్థిస్తూ ఉంటుండగా ఇదిగో మీ కార్యమును వారి పట్ల మీరు జరిగించబోతున్నందుకే స్తోత్రాలు. కీడు, శోధన అప్పగించి వారిని తప్పించండి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా వారికి జ్ఞానము, తెలివి, ఆలోచన ఇచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారి ప్రయాణ మార్గాల్లో మీరు ఉండండి. బిడ్డలందరికీ కృప చూపించండి ప్రభా. ఇదిగో నీ సన్నిధి, సహవాసం ఈ దినమంతా వారికి తోడుగుంచండి. రోగగ్రస్తులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అయ్యా, ఎలాంటి వేదన, బాధ, దుఃఖంతో నీ ప్రజలున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి, ధైర్యపరిచి, బలపరిచి, కాచి కాపాడమని, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.